నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్కి సంబంధించి కవిత గారు అరెస్ట్ అయిన సంగతి, తీహార్ జైలుకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆవిడ బెయిల్కి ట్రై చేస్తున్నారు. బట్ బెయిల్ రానివ్వకుండా ఉండడానికి ఈడీ అధికారులు కొన్ని ప్రూఫ్స్ అనేటువంటివి నేరుగా జడ్జికే చూపించాలనేటువంటి వార్త వినిపిస్తోంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయకర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. సో కవిత గారు తీహార్ జైల్లో ఉన్న సంగతి, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి, తీహార్ జైలుకి వెళ్ళిన సంగతి మా అందరికీ తెలిసిందే. బట్ ఆవిడ చాలా రోజుల నుంచి బెయిల్కి ట్రై చేస్తున్నారు. బట్ బెయిల్ రానివ్వకుండా రీసెంట్గా ఈడీ అధికారి మీనా గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని ప్రూఫ్స్ అనేటువంటి నేరుగా జడ్జికే చూపించారు అనేటువంటి వార్త వినిపిస్తోంది. దాని గురించి ఏమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయింది రీసెంట్. దానికంటే ముందు కూడా ఆవిడ మీద అభియోగాలు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ బయట ఉండి ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేస్తుంది అనేసి టైమ్ అండ్ అగైన్ విన్నాము. అండ్ ఆవిడ ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత నుంచి ఆవిడ చాలాసార్లు ఫోన్లు మార్చారంట. పాత ఫోన్లన్నీ పగలగొట్టేయడాలు, వాటిని కాల్చేయడాలన్నీ జరిగారని ఆవిడే ఇంతకుముందు ఆవిడ అరెస్ట్ కాకముందు కొన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో యాంకర్స్ అడిగినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, నేను ఫోన్లు మార్చాను, పని చేయనప్పుడు మార్చేశాను, కాల్చలేదు అని ఏదో మొత్తానికి ఆవిడ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే ఉంది ఆవిడ ఎవిడెన్స్లన్నీ ట్యాంపర్ చేసేదానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. బట్ అప్పటికే ఈడీ అఫీషియల్స్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎవిడెన్స్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అన్నీ గ్యాదర్ చేసుకొని పెట్టుకున్నారు. సో అన్నీ ఉండగానే అన్నీ పక్కా ఎవిడెన్సెస్ ఉండబట్టి ఆవిడ అరెస్ట్ అవ్వడం ఈజీ అయింది. అండ్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం ఏ ఆస్పెక్ట్లో ఏ కండిషన్స్ మీద ట్రై చేసినా కానీ బెయిల్ రాకుండా ఉండేదానికి ఈడీ అఫీషియల్స్ దగ్గర ఉన్న ఆధారాల వల్ల ఈవిడ ఇంకా జైలు లోపలే ఉండాల్సి వస్తుందన్నమాట. సో ఆవిడ ఏంటంటే ఏదో ఒక ఎమోషనల్ లేకపోతే సెంటిమెంటల్ ఇష్యూస్తో బయటికి రావాలని ప్రయత్నాలు చేస్తుందని వింటున్నాము. కానీ ఏదైనా సరే ఒక్కసారి ఆధారాలతో దొరికిన తర్వాత బయటికి రావడం అంత ఈజీ ఏం కాదు. దానికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వల్ల దాని బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య కొంచెం ఉన్న పొలిటికల్ రైవలరీ, దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇన్వాల్వ్ అవటము, దానికి ఈ బీఆర్ఎస్కి ఇటు నుంచి బీఆర్ఎస్ ఉంటాము, బీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి ఇక్కడ తెలంగాణలో కొంచెం పర్సనల్గా టార్గెట్ చేసుకున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఇద్దరు. సో ఈ ఆస్పెక్ట్లు అన్నింటిలో చూసుకుంటే ఏంటంటే ఇంకా అఫీషియల్స్ ఎంత అవునన్నా ఎంత కాదనుకున్నా ఈడీ అనేది కొంచెం బీజేపీ అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలమైన అఫీషియల్స్ అందరినీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా బీజేపీకి నమ్మకంగానే పనిచేస్తారు. సో ఏదైతే 2018 అసెంబ్లీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వాళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారో అవన్నీ ఓపికగా విన్నారు. టైం చూసి ఇప్పుడు కవిత గారిని లోపలే జైలు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఇప్పుడు ఆవిడ అంత ఈజీ కాదు. ఎందుకంటే అదే కేసులో అరెస్ట్ అయిన సిసోడియా గారు ఆల్మోస్ట్ దగ్గరగా కొన్ని నెలలుగా జైల్లో ఉన్నారు. తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. తర్వాత కొంతమంది వచ్చి అప్రూవర్గా మారి ఇంకా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఈడీకి ఎక్కువ ఇచ్చేశారు. సో ఇన్ని రకాల ఎవిడెన్స్లన్నీ ప్రాపర్గా ఈడీ చేతిలో ఉండగా కవిత గారు కండిషన్స్ మీద బెయిల్ ట్రై చేసినా కానీ బెయిల్ రావడం అంత ఈజీ అయితే కాదు. అంటే ఫస్ట్ ట్రై చేసినప్పుడు కూడా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంట్లో ఉండాలి, దగ్గర ఉండాలి అనేటువంటిది కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే దాని మీద ఆవిడ బెయిల్కి ట్రై చేస్తే, సో అంటే 19 సంవత్సరాలు ఉన్న కవిత కొడుకుకి అంత ఎగ్జామ్ ఫోబియా ఏం లేదు అని చెప్పేసి అని దానికి అంటే ఫోబియా ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని కూడా ఈడీ అధికారి అరెస్ట్ అవుతున్న టైంలో వాళ్ళ అబ్బాయి అక్కడే ఉన్నారంట. ఆమెను చూసుకుని అతను మళ్ళీ స్పెయిన్కి బ్యాక్ అతను స్పెయిన్లో చదువుకుంటున్నాడు అనుకుంటా, అతను స్పెయిన్ బ్యాక్ వెళ్ళిపోయాడనేసి వార్తా కథనాలు అయితే వచ్చాయి. బట్ ఒకటి కవిత గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆవిడికిలానే సామాన్య మధ్యతరగతి పేద కుటుంబంలో ఎవరైతే మద్యం తాగే కుటుంబాలు పాడైపోతూ ఉంటాయో వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు. వీళ్ళు ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇంకా ఏ వ్యాపారం దొరకదండి కవిత లాంటి వ్యక్తికి చేసేదానికి. ఈ రకమైన మద్యం వ్యాపారంలో తగ్గి కొన్ని వేల కుటుంబాలని పేదరికంలోకి నెట్టేసి కొన్ని వేల కుటుంబాల్లో పిల్లలకి సరైన తిండి అందక వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పర్టికులర్లీ తండ్రి తాగుబోతోడు అవటం వల్ల పిల్లల కేర్ సరిగ్గా లేక తల్లి ఒక్కతే ఎంతని కష్టపడుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఉంటాయి, తల్లి సంపాదించి తీసుకొచ్చిన డబ్బు కూడా వాళ్ళ హస్బెండ్స్ తాగేసి ఇంట్లో కనీస నిత్యావసరాలు తీర్చని పరిస్థితిలో ఉంటారు. అలాంటి బిజినెస్లో దిగాలను ఒక లేడీగా కవిత గారికి కనిపించడం చాలా శోచనీయం. దిగిన తర్వాత
స్కామ్లో ఇరుక్కోవడం రెండో పెద్ద దరిద్రం. దానికి తోడు దొరికిన తర్వాత ఇంకా బెయిల్ అంటే ఏంటి? వీళ్ళ వల్ల, ఈ మద్యం పాలసీ వల్ల, ఈ మద్యం వ్యాపారం వల్ల ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడి ఉంటాయి. అది కవిత గారు ఆలోచించాలి కదా కొంచెం. అట్లీస్ట్ ఫస్ట్ లేడీగా ఆలోచించాలి, సెకండ్ ఆవిడ ఆలోచించాల్సింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అయినా అసలు మద్యం వ్యాపారం చేయొచ్చా, మద్యం యొక్క ఇంపాక్ట్ సమాజం మీద ఎలా ఉంది, ఆ మద్యం వల్ల ఇబ్బంది పడే కుటుంబాలు ఎవరు వాళ్ళు? పేద మధ్యతరగతి వాళ్ళే కదా, వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్ ఉందనే కవిత గారు ఇంత తాపత్రయపడుతున్నారు జైల్లో ఉండి. అన్ని ఫెసిలిటీస్ అద్భుతంగా ఉండి కూడా కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళకి ఏ లగ్జరీకి వాళ్ళకి లోటు ఉండదు. వాళ్ళ పిల్లల ఎగ్జామ్ కోసమే ఇంత తాపత్రయపడుతుంది ఆవిడ లోపల కూర్చొని. అదే పేద కుటుంబంలో ఉండే పిల్లల పరిస్థితి, వాళ్ళకి తిండి దొరకదు. మీరేమో మీ పిల్లల ఎగ్జామ్ గురించి ఆలోచిస్తున్నారు. అదే ఈ డైలీ డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి తిండి దొరక ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు సమాజాన్ని ఈ రకమైన కండిషన్లో నెట్టే బిజినెస్ చేయాల్సిన నెసిటీ ఏముంది? అంతేకాకుండా కవిత గారు ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి అప్రూవర్గా మారినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ప్రభావితం చేశారు అనే దానికి సంబంధించి కూడా ఈడీ అధికారి భానుప్రియ మీనా అదేనండి. అందులో ఆ కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన్నారు బెయిల్ మీద. వాళ్ళందరూ కొంతమంది అప్రూవర్గా మారి ఏదైతే కీ ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరూ ఈడీ చేతిలో పెట్టారు. పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఇక్కడ అధికారంలో ఉండి మేము ఏం చేయలేదు, ఉంటే అరెస్ట్ చేయొచ్చు కదా అనేసి వీళ్ళు ఛాలెంజింగ్గా డిపార్ట్మెంట్ దగ్గర అన్ని ఎవిడెన్స్లు పక్కన పెట్టుకొని వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు హైదరాబాద్కి ఒకసారి. తర్వాత అపోజిషన్ నుంచి అటాక్ జరిగినప్పుడు వీళ్ళేదో పునీతులు లెక్క, తప్పు చేయని లెక్క, ఆల్రెడీ వీళ్ళు తప్పు చేశారు, ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకోటి కొంతమంది ఆ కేసులో బెయిల్ మీద బయటకు వచ్చి అప్రూవర్గా మరి ఇన్ఫర్మేషన్ అడిషనల్గా ఈడీకి ఇచ్చేశారు. అంతా తెలిసి కూడా మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించారు కేసీఆర్ కుటుంబీకులు, పర్టికులర్లీ కవిత గారు, తర్వాత కేటీఆర్ గారు, మన కేసీఆర్ గారు, కుటుంబం మొత్తం వాళ్ళకి తెలుసు కవిత గారు మద్యం కేసులు ఇరుక్కున్నారు. బట్ స్టిల్ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శించి వాళ్ళు ఆల్ ఫ్రంట్లో కవిత గారిని ప్రొటెక్ట్ చేసేదానికి, కవిత గారిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళకి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే పవర్లో నుంచి వెళ్ళిపోవడం. పవర్లో ఉండుంటే కొంత మేనేజ్ చేసి అరెస్ట్ కాకుండా కాపాడుకుంటూ వచ్చేవారు. పవర్లో నుంచి దిగిన తర్వాత ఇంకా వాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. ఇంకా అరెస్ట్ కాక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు ఏం చేసినా ఉపయోగం లేదు. వాళ్ళు ఒకటి ఎవిడెన్స్లు ఉన్నాయి ఈడీ దగ్గర, అప్రూవర్గా మారిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, లిక్కర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్గానే ఉంది. సో ఇంకా ఆవిడకి బెయిల్ నియర్ ఫ్యూచర్లో వచ్చేదానికి ఆస్కారమే లేదు, అసలు లేదంట. నియర్ ఫ్యూచర్ అంటే ప్రెసెంట్ అయితే అంటే అదే కేసులో అరెస్ట్ అయిన సిసోడియా గారు ఉన్నారు కదా, సిసోడియా గారు ఎన్ని నెలలుగా ఉన్నారు. తర్వాత ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయి ఉన్నారు కదా. సో వీళ్ళందరూ ఇంటర్లింక్ ఒకే కేసులో. సిసోడియా గారికి అన్ని నెలలుగా రాని బెయిలు నిన్నగాక మొన్న అరెస్ట్ అయిన కవిత గారికి వస్తుందంటే కొంచెం కష్టసాధ్యమే అనుకోవాలి. ఓకే, అంటే శరత్చంద్ర గారు కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్ట్ అవ్వడం, ఆయన కూడా బయటికి రావడం జరిగింది. బట్ కవిత గారికి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడైతే కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అని ట్రై చేశారు మధ్యంతర బెయిల్ కోసం. దానికైతే ఈడీ వేరే ప్రూఫ్స్ని చూపించి బెయిల్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఆవిడ ఏ రీజన్ని చూపెట్టి ఆవిడ ఇప్పుడు ఆల్రెడీ ఈవిడ ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేసింది కూడా ఎవరైతే ఈడీ అఫీషియల్ జడ్జి గారికి ఇచ్చారో అలానే కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు రిలేటెడ్ ఎవరైతే వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈడీ ఐ థింక్ ఏ ఆస్పెక్ట్లో కూడా బెయిల్ వచ్చేదానికి సపోర్ట్ చేయకపోవచ్చు. ఇన్ కేస్ ఆవిడ బయటకు వస్తే ఖచ్చితంగా ఎవిడెన్స్ని మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే మరి రాబోయేటువంటి రోజుల్లో ఏ రీజన్ చూపించి ఆవిడ బెయిల్ అప్లై చేస్తారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ చిరంజీవి.